ఆగు, ఎక్కడికి వెళ్తున్నావు? బయటకి. బయటకంటే? బయటకి. బయటకి ఎక్కడికి? బయటగా? ఒక మగాడు బయటకు వెళ్తున్నాడంటే ఉద్యోగం చేయటానికి వెళ్తున్నాడు, ఉద్యోగం వెతుక్కోవటానికి వెళ్తున్నాడు, రాళ్ళు కొట్టడానికి వెళ్తున్నాడు, లేదు డబ్బు సంపాదించడానికి వెళ్తున్నాడనే మగతనం సమాధానంలో ఉండాలి. లేదా మొండిగోడ దగ్గర వెళ్తున్నాడు, ఆ కొండముచ్చులతో కోతి వేషాలను వేయడానికి వెళ్తున్నాడనే చవట సమాధానమైనా ఉండాలి. అవునయ్యా, నేను చవటనే, అసమర్థుండే. ఆ మొండిగోడ దగ్గరికి వెళ్తున్నాను. ఆ కొండ ముచ్చలతో చేరి దమ్ము కొట్టడానికి వెళ్తున్నాను. సరేనా? ఇంకా ఎండాలి ఆ బేవర్స్ కాలతో తిరుగుతావురా? ఉద్యోగం రాని వాళ్ళంతా నీ దృష్టిలో బేవర్స్ కాళ్ళే. కానీ వాళ్ళే నా ఫ్రెండ్సు, నా ఆత్మీయులు. నా కష్టాలు వినేది వాళ్ళే, నా కన్నీడు తుడిచేది వాళ్ళే. వాళ్ళతో మాట్లాడితేనే నాకు మనశ్శాంతిగా ఉంటుంది. ఏడిసావు. నీ వయసులో ఉద్యోగం చేస్తూ మా అక్కయ్య పెళ్లి చేశారు, 2 పిల్లలకు తండ్రిని గౌరవంగా ఇక్కడ దాకా సంసారం నెట్టుకొచ్చాను. మీకే మీ కాలంలో 100 ఉద్యోగాలకు ఒకడు ఉండేవాడు. ఉద్యోగాలున్నాయి, రండి బాబు రండి అని పిలిచి మరీ ఉద్యోగాలు ఇచ్చారు. కానీ ఇప్పుడు ఒక ఉద్యోగానికి 1000 మంది పోటీ పడుతున్నారు. ఉద్యోగం ఇవ్వండి బాబు అని కిలో నిలబడితే కుక్కలు తరిమినట్టు తరిమి కొడుతున్నారు. కష్టపడేవాడికి ఉద్యోగం ఎక్కడైనా దొరుకుతుందిరా, కానీ కష్టపడాలనే ఆలోచన ఎక్కడ నుండి రావాలిరా? వారం రోజుల్లో నీ చెల్లికి పెళ్లి పనులు చేయాలనే జ్ఞానం వద్దా? నేను ఎందుకు చేయాలి? నేను ఎవరిని చేయాలి? కాబోయే బావగారింట్లో నన్ను పరిచయం చేశావా? ఏమని పరిచయం చేయబట్టారు సార్ మిమ్మల్ని? నా కొడుకు గవర్నరు, నా కొడుకు కలెక్టర్ని పరిచయం చేయబట్టారా? గవర్నరు కలెక్టర్ అయితే నేను పరిచయం చేస్తావా? నీ కొడుకుగా నాకు ఆ మాత్రం విలువ. ఏ రోజు నువ్వు ఉద్యోగానికి వెళ్తావో ఆ రోజే నువ్వు నా కొడుకువి. నువ్వు నన్ను కనడం కంటే ఉద్యోగానికి అని ఉండాల్సింది. నువ్వు పరిచయం చేసినా చేయకపోయినా నా చెల్లి పెళ్లి పనులు నేను చూసుకుంటాను. నీ కొడుకుగా కాదు, నా చెల్లికి అన్నయ్యగా. నాన్న, చాలా సంతోషం నాన్న. నా జీవితంలో మర్చిపోలేని అవమానం చేశావు. నన్ను ప్రేమించి నా మీద నమ్మకంతో వచ్చిన అమ్మాయి ముందు నన్ను మాటలతో చిత్రవద చేశావు. అవును నాన్న, ఈ ప్యాంటు నీదే, ఈ చొక్కా నీదే, ఇదిగో నేను కట్టుకున్న వాచి, వేసుకున్న చెప్పులు అన్నీ నీవే నాన్న. ఆఖరికి ఈ శరీరం ప్రాణం కూడా నువ్విచ్చిందే నాన్న. నేను నీ రక్తం పంచుకు పుట్టిన నీ బిడ్డ నాన్న. నాకు నువ్వుగాక ఇవన్నీ ఇంకెవరిస్తారు నాన్న? తండ్రి అనేవాడు కొడుకుతో 5 సంవత్సరాల వరకు తండ్రిగా ఉండాలి, 15 సంవత్సరాల వరకు గైడ్గా ఉండాలి, 15 సంవత్సరాల తర్వాత ఫ్రెండ్గా ఉండాలి అంటారు. కానీ నువ్వు నాకు ఏ దశలోనూ ఏమీ కాలేదు కదా నాన్న. పైగా 25 సంవత్సరాలు కష్టపడి పోషించిన కొడుకు వ్యక్తిత్వాన్ని ఒక అమ్మాయి ముందు చంపేశావు. నా పుట్టినరోజు నాడు నాకు గొప్ప బహుమానం ఇచ్చావు నాన్న. జన్మలకి మర్చిపోలేని బహుమానం. నా పుట్టినరోజు నాడే నన్ను చంపేశావు నాన్న, చంపేశావు. అమ్మాయి కోసం మూవీ నుంచి సాయి కుమార్, ప్రకాష్ రాజు డైలాగ్.